శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆ తల్లి ఎలా రక్షిస్తుంది అందరికీ తెలుసున్నదే. కానీ ఎలా రక్షిస్తుంది అని తెలిపేటటువంటి అమ్మవారి మహత్యాన్ని తెలియచేసేటటువంటి ఒక వాస్తవిక ఘటన ఒకటి ఉందండి. అది కనుక మనం తెలుసుకున్నట్లయితే ఎప్పటికీ ఆ తల్లి పాదాలను మనం వదిలిపెట్టం. ఈ కథ బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలుసున్నా మరొకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే అమ్మవారి లీలలు ఎన్నిసార్లు చెప్పుకున్నా, పదే పదే చెప్పుకున్నా కూడా కొత్తగానే ఉంటాయి. అవి ఇది విన్నట్టుగా అనిపించదు మనకి. ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది కదా. అదేమిటి అంటే ఆ వాస్తవిక ఘటన, అమ్మవారి మహత్యాన్ని తెలిపేటటువంటి సంఘటన ఏంటి అంటే, 5 శక్తి పీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం చాలా ముఖ్యమైనది. చేపల లాంటి చక్కని విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడింది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత. మధురను పాలించే ఆ పాండ్యరాజులంతా కూడా ఆ తల్లిని ఆడబడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణన ఎలా ఉంటుందో అలాగా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్య రాశి, చతుషష్ఠి కళామయి, కళా నిలయము అయినటువంటి మీనాక్షి ఆ తల్లి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతూ ఉండేదిట. ఆమెను శాంతింపచేయటానికి ఈ యావత్ భారతంలోని మూల మూలల నుండి ఎంతోమంది వేద పండితులను, ఋత్వికులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపాలు, హోమాలు ఎన్నో చేయించారు. అలా చేయిస్తూ ఉన్నప్పుడు, అలా వాళ్ళు పూజలు చేస్తూ ఉండగా వారిని కబళించి వేసింది ఆ తల్లి మీనాక్షి. పాండ్యరాజు పాపం ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయి తమ రాజరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. ఎందుకంటే రాజు కర్తవ్యం కదా, ప్రజలకి ఎటువంటి ఆపద కలగకుండా చూడడం అనేది. మనుషుల వల్ల కానివ్వండి, రాక్షసుల వల్ల కానివ్వండి, దేవతల వల్ల కానివ్వండి, దైవం వల్ల కానివ్వండి, ఎటువంటి వారి వల్ల ప్రజలకి, తన రాజ్యంలో ఉన్న ప్రజలకి ఆపద కలగకుండా చూడటం రాజు బాధ్యత కదా. అందుకని ఏం చేశాడు ఆయన, రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా కూడా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి ప్రారంభం కాగానే ఎవ్వరి గృహాల్లో వాళ్ళు బందీలుగా మారిపోయారు. ఆపద వచ్చినా, అపాయం వచ్చినా వాళ్ళకి ఇక బయటికి వచ్చే వీలే లేదు. ఒకవేళ వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని శాంతింపచేశారు. ఇలా జరిగిన తర్వాత బ్రిటిష్ కాలంలో అప్పట్లో మధురై డిస్ట్రిక్ట్కి పీటర్ అనే ఒక వ్యక్తి కలెక్టర్గా ఉండేవాడు. ఆయన ఆఫీస్కి ఇంటికి మధ్యలో, ఆయన అంటే ఏ ఆఫీసులో అయితే పనిచేస్తున్నాడో ఆఫీస్కి, ఆయన ఉండే ఇంటికి ఆ మధ్యలోనే మీనాక్షి అమ్మవారి ఆలయం ఉంది. ఈ పీటర్ ఏం చేసేవాడు, ప్రతిరోజు తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అమ్మవారి దేవాలయం ముందు నుంచే వెళ్ళేవాడు. అలాగా ఆ అమ్మవారి దేవాలయం ముందర నుండి వెళ్ళేటప్పుడు ఆయన గుర్రం మీద వెళ్ళేవాడు. అలా వెడుతున్నటువంటి సమయంలో ఆ పీటర్ ఏం చేసేవాడు, ప్రతిరోజు తను కాళ్ళకి ఉన్నటువంటి చెప్పులు తీసి గుర్రం దిగి నడిచి భక్తిగా వెళ్ళేవాడు. అంటే ఆ గుడి ఎంత మేర అయితే ఉంటుందో ఆ అంత మేర చెప్పులు తీసేసి గుర్రం దిగి నడిచి వెళ్ళేవాడు. ఆ ఆలయం దాటగానే మళ్ళీ గుర్రం ఎక్కి వెళ్ళేవాడు. ఇలా భక్తిగా చేసేవాడు. ఇలా జరుగుతూ ఉంది. ఒకసారి ఏమైంది, ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తుంది. ఈ పీటరు తన ఇంట్లో పడుకుని ఉన్నాడు. అలా ఉన్నప్పుడు పెద్దగా ఒక శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి లేచాడు. అలా లేవగానే ఏమైందో తెలుసా అండి, ఎదురుకుండా ఒక స్త్రీ ఒంటి నిండా బంగారు ఆభరణాలతో నిల్చునుంది. అప్పుడు
ఆవిడ్ని చూసి పీటరు, ఎవరమ్మా నువ్వు అని అడుగుతూ ఉండగానే ఆ స్త్రీ ఏం చేసింది, బయటికి వెళ్ళిపోతూ రా రా అని చెప్పి పీటర్ని బయటికి పిలిచి వెళ్ళిపోయింది. కనిపించింది కదా ఆ పీటర్కి. నిద్ర లేవగానే, ఉలిక్కిపడి నిద్ర లేవగానే కనిపించింది. ఎవరమ్మా నువ్వు అని అడుగుతూనే ఉన్నాడు. ఆ తల్లి సమాధానం చెప్పకుండా బయటికి వెళ్ళిపోతూ రా రా తొందరగా రా రా అని చెప్పి ఆ పీటర్ని బయటికి పిలిచి ఆమె వెనకాలే పీటరు వస్తూ ఉన్నాడు. అలా బయటికి పిలిచి ఏం చేసింది, కనీసం కాళ్ళకి చెప్పులు, పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలో గబగబా వడివడిగా నడుస్తూ కొంత దూరంలో అదృశ్యమైపోతుంది. అలా అదృశ్యమైపోవడం ఆ ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి ఆ పీటర్ చూశాడు. అంటే ఆ తల్లి వెనకాలే బయటకు వచ్చాడు కదా, ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆ తల్లి అలా రారా అంటూనే ఉంది. ఈ వెనకాల పీటర్ వచ్చాడు. ఆ తల్లి ఆ వర్షంలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అలా గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిపోయి అదృశ్యమైపోయింది. ఇదంతా గమనించాడు. ఆ గమనించి ఏం చేశాడు, ఆ తల్లి అదృశ్యమైపోగానే వెనుతిరిగి చూసుకున్నాడు. వెనుతిరిగి చూసుకున్న మరుక్షణంలోనే అతని నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చూసారా ఆ తల్లి ఎలా కాపాడిందో. అంటే ఆయన గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకోలా, ఆఫీసుకి ఇంటికి మధ్యలో గుడి ఉంది కాబట్టి ఆ గుడి మీదుగా వెళ్ళాలి, ఆ గుడిని దాటి వెళ్ళాలి అని ఆయన ఏం చేశాడు, భక్తిగా ఆ గుడి దాకా వచ్చి గుర్రం దిగి చెప్పులు చేత్తో పట్టుకుని ఆ గుడి దాటిన తర్వాత మళ్ళీ ఎక్కి వెళ్ళేవాడు. అలా చేసిన ఆ కాస్త పని కూడా ఎంతో భక్తిగా చేశాడు కాబట్టి ఆ తల్లి కాపాడింది. నిర్ఘాంతపోయాడు. ఈ సంఘటన జరగగానే ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలిపోవడం చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయినటువంటి ఆ పీటరు కొంచెంసేపటికి తేరుకొని, అయితే ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటకు పిలిచి ఈ ఘోర ప్రమాదం నుండి నన్ను కాపాడింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారే అని గ్రహించి చేతులెత్తి నమస్కరించినటువంటి ఆ కలెక్టర్ పీటర్ ఏం చేశాడు, ఆ మర్నాడు భక్తితో ఆలయానికి వెళ్ళి అర్చకుల్ని కలిసి వాళ్ళందరితో సంప్రదించి ఆ రాత్రి తనకు జరిగినటువంటి ఆ ఉదంతానంతా వాళ్ళకి తెలియచేశాడు. అలా తెలియచేస్తూ, అయ్యా నాకు రాత్రి దర్శనమిచ్చినటువంటి ఆ మీనాక్షి అమ్మవారు పాపం కాళ్ళకు పాదరక్షలు లేవని నేను గమనించాను. అలాగా పాదరక్షలు లేకుండానే ఆవిడ నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కనుక నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు బహుమతిగా ఇవ్వాలి అని అనుకున్నాను. మీరు అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి అడిగాడు. వెంటనే వాళ్ళు అంగీకరించడంతో 412 రూబీలు, 72 ఎమరాల్డ్స్, 80 డైమండ్స్తో చక్కగా వజ్ర వైఢూర్య సహితమైనటువంటి అత్యంత విలువైనటువంటి స్వర్ణ పాదుకలను ఆ మధుర మీనాక్షి అమ్మవారికి సమర్పించాడు ఆ కలెక్టర్ పీటరు. అప్పటి నుంచి కూడా పీటరు ఆ పాదరక్షలకి పీటర్ పాదుకలుగా పిలుస్తూ ఉండేవాళ్ళు అప్పటి నుంచి. అలా పిలువబడేటటువంటి ఆ పాదుకలను ఇప్పటికీ కూడా అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే చిత్రా ఫెస్టివల్ అనే ఆ సందర్భంలో అమ్మవారి ఉత్సవమూర్తి పాదాలకు అలంకరించి ఊరేగింపు కూడా నిర్వహిస్తారట. ఆనాడు సత్యతార్కాణంగా జరిగినటువంటి ఈ సన్నివేశం అన్యమతస్థుడైన భగవంతునిపై ఆయనకున్నటువంటి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిపోయింది. చూసారా, మన మతం కాదు, ఎవరు కాదు, అన్యమతస్థుడు అయినా కూడా భక్తిగా ఆయన ఆలయంలోకి వెళ్ళలేదు. ఆలయం ముందర నడిచి వెళుతూ తన భక్తిని చాటుకున్నాడు. కనుక ఆ తల్లి ఎలా కాపాడిందో చూసారా. చిన్న సంఘటనే కానీ ఆ తల్లి అతనికి జీవితాన్నే ఇచ్చింది. అంటే దీని ద్వారా మనకి అన్యాపదేశంగా తెలుస్తున్నది ఏమిటి అంటే, ఆ తల్లి పాదాలు పట్టుకున్న వాళ్ళని ఆ తల్లి ఎలా రక్షిస్తుందో మనకి ఈ సంఘటన ద్వారా చాలా చక్కగా తెలిసింది. కనుక మనం ఎప్పటికీ కూడా ఆ తల్లి పాదాలను వదిలిపెట్టకూడదు. ఎల్లప్పటికీ ఆ పాదాలని పట్టుకునే ఉన్నామంటే ఈ భవసాగరాన్ని దాటించి ముక్తి మార్గాన్ని చేరుస్తూ ఉంటుంది. ఆ మధుర మీనాక్షి తల్లి గురించి చెప్పుకున్నాం. ఆ తల్లి ఎలా ఉంటుందండి, ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా. అంటే ఈ ఆకుపచ్చలు అనేవి మనం రేపు మెహందీ కలర్ కట్టుకోవాలి అనుకున్నాం. ఈ ఆకుపచ్చలు ఎన్నో రకాలు ఉన్నాయి. ముదురు ఆకుపచ్చ, మామిడికాయ ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ, ఇట్లా ఈ మెహందీ కలర్ గోరింటాకు రంగు ఆకుపచ్చలో ఇవన్నీ కూడా రకరకాల షేడ్స్, అంటే నీడలు అంటాం, షేడ్స్ అంటాం, అన్ని రంగులు ఉన్నాయి ఆకుపచ్చలో.
సాధారణంగా రంగులు చూడగానే మనం ఒక ఆకర్షణకి లోనవుతాం. అట్రాక్షన్‌గా ఉంటాయి కదా! రంగులు చూడగానే కలర్‌ఫుల్‌గా చాలా బావుందనిపిస్తుంది కళ్ళకి, మనసుకి కూడా. రంగులకి, మనసుకి కూడా చాలా దగ్గర సంబంధం ఉందండి. అందుకనే మనం ఇష్టపడే రంగు ఏం చేస్తుంది? మన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. ఏ రంగుని ఇష్టపడుతున్నారో తెలిస్తే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది ఆ రంగు. అదే ఫేవరెట్ కలర్ అంటారు కదా! ఫేవరెట్ కలర్ అంటే ఏంటో కాదు, మన వ్యక్తిత్వమే. ఇష్టపడే రంగుని బట్టి మనిషిని అంచనా వేయొచ్చటండి. ఆ రంగులకు సంబంధించిన లక్షణాలు మనిషిలో కనిపిస్తాయి. అంటే ఆ రంగుకి ఏ లక్షణాలు ఉంటాయో ఆ రంగుని ఇష్టపడే వ్యక్తిలో కూడా ఆ లక్షణాలు ఉంటాయట. అంటే అభిప్రాయాలను నిర్ణయించడంలో రంగులు కీలక పాత్రను పోషిస్తాయి. మనకిష్టమైనటువంటి రంగుని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? మనసుకి ప్రశాంతత, మానసిక ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రంగుని మనం ఇష్టపడతాం కాబట్టి ఆ రంగుని చూడగానే మనకి ప్రశాంతత, మానసికమైన ఆనందం కలుగుతాయి. మనకు ఈ రంగులతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మహర్షులు గ్రహాలు వాటి ఫలితాల గురించి చెప్పినట్లే రంగుల వల్ల వచ్చే ఫలితాలను కూడా వివరించి చెప్పారండి. రంగులతో వనగూరే ప్రయోజనాల గురించి, వర్ణాలతో చేసే చికిత్స గురించి మన ధార్మిక గ్రంథాలు సందర్భానుసారంగా వర్ణించాయి. మన ప్రాచీన గ్రంథాల్లో ఋషిపుంగవులు చెప్పిన దాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ ఆకుపచ్చ రంగులో రకాలు ఉంటాయి కదా! ఒక ఆకుపచ్చలో ఎన్నో రకాలు ఉంటాయి. అలాగే ఒక నలుపులో కూడా నలుపులో రకాలున్నా మనకు పెద్దగా తెలియదు. ఆకుపచ్చలో రకాలు తెలుస్తాయి, ఎరుపులో తెలుస్తాయి, పింకులో తెలుస్తాయి, నీలంలో తెలుస్తాయి. ఇట్లా రకరకాలు లేత, ముదురు, కొంచెం అటు ఇటుగా ఉన్నవి, ఇలాగ ఎన్నో రకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఏం చెప్పారు? ఆకుపచ్చ రంగు ఏం చేస్తుందట? హృదయ చక్రాన్ని సూచిస్తుంది. ఈ ఆకుపచ్చ తేజోస్ చక్రం ఉన్న వారిలో విజ్ఞాన ఆసక్తి ఉంటుంది. అభివృద్ధి గడించాలనే ఆశతో ముందుకు సాగుతారు. అంతేకాదు ఆరోగ్యపరంగా ఆకుపచ్చ రంగు ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుపచ్చ రంగు నుండి వచ్చేటటువంటి కాంతి కిరణాలు కళ్ళకు చలవ చేస్తాయటండి. ఈ రంగు పుళ్ళు, గాయాలను అరికడుతుంది. సెగ్గడ్డలను మొదలుకొని రాచకురుపుల వరకు అన్నింటినీ తగ్గిస్తుంది. అందుకే చూడండి, ఏదైనా పుండు కానీ ఏదైనా గాయం కానీ అయితే ఆకులు తీసుకొచ్చి దాన్ని పసరును పిండి రాస్తే కొన్ని తగ్గిపోతూ ఉంటాయి, పుళ్ళు మానిపోతాయి. అలాగా తేలుకాటు, పాముకాటు, పిచ్చి కుక్క, కోతి ఇవన్నీ కరవడం వల్ల ఏర్పడే గాయాలను కూడా నివారిస్తుంది. కొన్ని ఆకు పసర్లు నివారిస్తాయి. కొన్ని ఆకు తీసుకొచ్చి దాని మీద ఎక్కడైతే గాయం తగిలిందో అక్కడ పెట్టి కట్టుకడతారు. ఆ విధంగా ఆకుపచ్చ రంగు మనకి ఎంతో ప్రయోజనకారి. ఈ ఆకుపచ్చ వర్ణంతో మశూచికం లాంటి భయానక వ్యాధులు కూడా తగ్గిపోతాయి. ఈ ప్రకృతిలో పచ్చదనమే కనిపిస్తుంది. మన ఉనికిని నిలబెట్టి మనుగడను కల్పించేవి పచ్చటి చెట్లే కదా! ఆకుపచ్చ రంగుని ఇష్టపడే వాళ్ళు అంత తేలిగ్గా ఉద్వేగాలకు లోనవరండి. స్థిరంగా, గంభీరంగా ఉంటారట. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎలా కొత్త చిగురులు వేసినప్పుడు ఆకులు ఎలా ఉంటాయి, అలా కొత్త విషయాలు నేర్చుకుంటారట ఆకుపచ్చని ఇష్టపడేవాళ్ళు. ఆకుపచ్చ రంగు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు తోటి వారికి సహాయపడేందుకు ప్రయత్నిస్తారు. అందుకే చూడండి, ఆకుపచ్చతో సంబంధం ఉన్నటువంటి అన్నీ కూడా మనకి ఎంతో ప్రయోజనంగా అనిపిస్తాయి. మామిడి తోరణాలు కడతాము, మామిడాకు అది ఆకుపచ్చే కదా. అలాగే పంట పొలాలు చక్కగా పచ్చగా పైరంతా వస్తుంది, అది మనకు ఉపయోగపడుతుంది. ఆ పైరు ఎదిగి పంట చేతికి వచ్చి దాన్ని మనం ఫలసాయం తీసుకుంటాం కదా, అప్పుడు మనకు అది మన జీవనానికి ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో రకాలుగా ఆకుకూరలు కూడా ఆకుపచ్చవే కదండి. ఆకుపచ్చవి తింటే మంచిది, కళ్ళకి మంచిది, ఒంటికి మంచిది, ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉంటారు. ఇలా ఆకుపచ్చని ఎలా తీసుకున్నా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఎవరైనా ఆందోళనకు లోనైనట్లు కనిపిస్తే కనుక వాళ్ళని ఓదార్చేందుకు చూస్తారు. అయితే ఆకుపచ్చ రంగును ఈ ఈ ఆకుపచ్చ రంగుతో ఎలా ఓదార్చాలనేది కూడా ఉందిటండి. అంటే దాన్ని చూడగానే ఒక రకమైనటువంటి ఆందోళన పోయి ప్రశాంతత కలుగుతుంది. ఆ విధంగా వాళ్ళకి ఓదార్పు కలుగుతుందన్నమాట. అయితే ఈ రంగు ఉపయోగించే వాళ్ళు సాధారణంగా కొంచెం లావుగా ఉంటారటండి. అంతేకాదు కొన్ని లక్షణాలు కూడా చెప్పారు. ఏమనుకోకండి, అంటే ఆ లక్షణాలు ఆ రంగుకి ఉన్నాయి. ఆ రంగుని ఇష్టపడే వాళ్ళకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డిపెండ్స్. వీళ్ళల్లో కాస్త
అంటే ఈ ఆకుపచ్చ రంగుని ఇష్టపడే వాళ్ళల్లో ఈర్ష్య, సోమరితనం, కొన్నిసార్లు బొత్తిగా నిర్దయగా వ్యవహరించడం లాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అంతేకాదు ఇది సంతానోత్పత్తిని పెంచుతుందని కూడా నిరూపించారు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఎంపికను కూడా చెప్పారు. ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయండి, నిష్ప్రయోజనమైనది కాదు ఇది. గణపతి పార్వతీ పరమేశ్వరులకు మొట్టమొదటి కుమారుడు. ఆదిదేవుడైనటువంటి గణపతిని బుధవారం చాలా ప్రీతికరమైనటువంటి రోజు గణపతికి. ఆ రోజున పెసరపప్పుతో చేసే వంటకాలను నైవేద్యంగా సమర్పించి గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించాలట. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజున ఆకుపచ్చ రంగుని దుస్తులు ధరించి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతాయని కూడా పండితులు చెప్తున్నారు. అలాగే స్త్రీలు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు పువ్వులు అంటే సంపంగి పువ్వులు పెట్టుకుంటే సకల సౌభాగ్యాలు చేకూరుతాయి అని కూడా చెప్తున్నారు. కనుక బుధవారం నాడు గణపతిని ఆరాధించడం మర్చిపోవద్దు అని చెప్పి తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని కలుగజేస్తాయట. ఆకుపచ్చ రంగు క్షేమానికి, సస్యశ్యామలానికి గుర్తు. సాధారణంగా ఆసుపత్రుల్లో చూడండి రక్తపు మరకలు అంటుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. అదే వేరే రంగు దుస్తులు వాడితే ఏమవుతుంది, ఆ ఎరుపు రంగు ఆ దుస్తుల మీద పడి మరింత బాగా కనిపించి ఆ పేషెంట్ని, రోగుల్ని, వాళ్ళ బంధువుల్ని భయాందోళనకి గురి చేసే అవకాశం ఉంది. అందుకని ఏం చేస్తున్నారు, ఆకుపచ్చనే వాడతారు చూడండి ఆసుపత్రుల్లో ఎక్కువగా. ఆ ఆకుపచ్చ బట్టలపై రక్తం పడినా అది ఎర్రగా కాకుండా నల్లగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆకుపచ్చ, ఎరుపు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనటువంటి రంగులు అన్నమాట. ఈ రెండు రంగులు ఒకదానితో ఒకటి కలిసిపోయి కొత్త రంగు వస్తుంది. ఆ రంగు నలుపు అన్నమాట. అందువల్ల భయం కలగదు. అంటే ఆకుపచ్చ రంగు మీద పడ్డ రక్తపు మరకలు నల్లగా కనిపించడం వల్ల రోగికి భయం వేయదు. అందువల్లనే ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లో వైద్యులు, నర్సులు ఈ ఆకుపచ్చని దుస్తులు ధరిస్తారు. కొన్ని ఆసుపత్రుల్లో, వార్డుల్లో పేషెంట్లకు కూడా ఈ ఆకుపచ్చల దుస్తులే ఇస్తారన్న విషయం అందరికీ తెలుసున్నదే. ఇకపోతే మనకి మధుర మీనాక్షి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని మరకత కాల్ అనే ఆకుపచ్చ రంగు రాయితో నిర్మించారట. అందుకనే అమ్మవారి విగ్రహం ఆకుపచ్చ రంగులో మనకు దర్శనమిస్తుంది. అయితే అది పచ్చ అంటే ఎమరాల్డ్ జాతికి చెందినటువంటి రాయి కాదు అది, కానీ అది అత్యంత అరుదైన జాతికి చెందిన రాయి అని చెప్తారు. ఇక హిందూ సాంప్రదాయంలో బుధుడికి ఆకుపచ్చ రంగుకి సంబంధం ఉంది. కనుక ఆ గ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు దాన్ని తొలగించుకోవాలి అంటే ఇక్కడికి వచ్చి, అంటే ఈ అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారి పూజలు చేసుకుంటే కనుక ఆ ప్రభావం తొలగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. అయితే అమ్మవారి విగ్రహం ఆకుపచ్చ రంగులో ఉండేందుకు మరొక కారణం ఉంది. అదేంటి అంటే ఆకుపచ్చ రంగు అంటే ఏంటి, జ్ఞానానికి, ప్రతిభకు కొలమానంగా భావిస్తారు. అలాగే అంతులేని ఆహారానికి, ప్రకృతి సంపదకు చిహ్నంగా ఈ రంగు ఉంటుంది. అమ్మవారు వాటిని అపరిమితంగా అంటే మితం లేకుండా ఎంత కావాలంటే అంత ప్రసాదిస్తుంది అని చెప్పి భక్తులు నమ్ముతారు. ఈ క్రమంలోనే మధుర మీనాక్షి అమ్మవారు ఆకుపచ్చ రంగులో భక్తులకు దర్శనమిస్తూ చక్కగా కోరిన కోరికలన్నీ తీర్చే కొంగు బంగారంగా మారింది ఆ తల్లి. అయితే నిజానికి అమ్మవారు మరీ ముదురు ఆకుపచ్చ రంగులో కాకుండా లేత ఆకుపచ్చ రంగులో శరీరాన్ని కలిగి ఉంటుంది అని కూడా చెప్తారు. ఇంకా మనసులో ఉండే ఆలోచనలు, అభిప్రాయాలు, భావోద్వేగాలను బట్టే ఎవరైనా రంగుని ఇష్టపడతారు. అలాగే ఒకే రంగుని ఇష్టపడే ఏ ఇద్దరు వ్యక్తిత్వాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆకుపచ్చని ఇద్దరు ఇష్టపడ్డారనుకోండి, ఆ ఇద్దరు ఒకేలా ఉండకపోవచ్చు, వాళ్ళ ఆలోచనలు కానీ, లక్షణాలు కానీ, వ్యక్తిత్వాలు కానీ. కానీ చాలాసార్లు ఒకేలా ఆలోచించడానికి అవకాశం మాత్రం ఉంది. ప్రతి రంగుకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలే ఆ రంగుని ఇష్టపడే వ్యక్తుల లక్షణాలుగా మనకి అనిపిస్తాయి. అన్ని సమయాల్లో ఆకుపచ్చ శ్రేయస్సు, విశ్వాసం మరియు విశ్వసనీయతకు చిహ్నంగా ఉంది. ఏదేమైనా ప్రతి రంగు నీడను బట్టి నీడ అంటే షేడ్స్ అన్నమాట, దాన్ని బట్టి ప్రతీకాత్మకంగా అనేక వ్యతిరేక అర్థాలను కలిగి ఉంటుందని కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి యువ ఆకుల పచ్చ అంటే లేత ఆకుపచ్చ రంగు, లేత ఆకులు ఉండేటటువంటి ఆకుపచ్చ రంగు పునర్జన్మను సూచిస్తుందట. ఆకుపచ్చ రంగుని ఇష్టపడే వ్యక్తులు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఊహల సామ్రాజ్యంలో ఉండటం వీళ్ళకి నచ్చని పని. జాలి, ఉదారభావం లాంటి భావాలన్నింటినీ ఎక్కువగా ప్రయోగించకుండా వాటిని అదుపులో ఉంచుకుంటారు. మనసులో ఒకటి ఉంచుకుని బయట ఇంకోలా మాట్లాడడం వీళ్ళకి అస్సలు రాదు. నచ్చని విషయాన్ని ఎదుటి వాళ్ళకి వెంటనే మొహమాటం లేకుండా చెప్పేస్తారు.
వాదించడం అంటే వీళ్ళకి నచ్చని విషయం. ఎవరికండి? ఈ రంగుని ఇష్టపడే వాళ్ళకి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా తొందరగా అమలుకు సాధ్యమయ్యే నిర్ణయాలను తీసుకుంటారు. ఇంత గొప్ప ప్రయోజనాలున్నాయి ఈ రంగులో. అలాగే ఈ రంగు గోరింటాకు రంగు. గోరింటాకు పెట్టుకుంటే చేతులకి ఆరోగ్యం, అందం. ఇలాగా ఎన్నో రకాలున్నాయి. చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా వస్తాయి. నేను క్లుప్తంగా కొంతవరకు మనం చెప్పుకుందాం. కనుక ఆ మీనాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.